మోమోస్ చేస్తున్నాం కాబట్టి మోమోస్కి కావాల్సిన కూరగాయలు అన్నమాట. వీటినైతే కట్ చేసుకున్నాం. అలాగే చపాతీ పిండిని కూడా ఇలా నానబెట్టుకున్నాం. ముద్ద చేసుకోవాలి. మోమోస్ కోసం చపాతీ పిండి వాడుతున్నాం. ఇప్పుడు వీటిని మనం ఇందులోకి వేసుకొని కూర చేసుకోవాలి. కడాయి తీసుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని అందులోకి వేసుకోవాలి. ఇలా బాగా ఉడకాలి. కర్రీ అయితే అయిపోయింది. పిండిని బాల్స్లా చేసుకున్నాం. వీటిని ఇందులోకి ఇలాగ కర్రీ వేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. చపాతీని చిన్నగా కూర వేసి దాన్ని ఇలా చేయాలి మోమోస్ లాగా. ఇప్పుడు కాగుతున్న నూనెలోకి ఇప్పుడు మోమోస్ని అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి.